హలో ఎవ్రీబడి. ఈ వీడియోలో వచ్చేసి మనం ఇన్ కంటిన్యూయేషన్ విత్ లాస్ట్ క్లాస్‌కి సంబంధించి డిస్కషన్ చేస్తున్నాము. సో, ఫండ్ అకౌంటింగ్‌లో ఐ థింక్ ఇది ఫోర్త్ వీడియో. సో, ఈ వీడియోలో వచ్చేసి మనం ఏం తెలుసుకుంటాం అనేది చూద్దాం. జనరల్ లెడ్జర్ పోస్టింగ్ వీటికి సంబంధించి డిస్కషన్ చేస్తాము. అండ్ లాస్ట్ వీడియోకి సంబంధించి అయితే మీరు కామెంట్స్ బాక్స్‌లో చెక్ చేసుకోండి. ఫస్ట్ ఈ ఫండ్ అకౌంటెంట్స్‌కి సంబంధించి జర్నల్ ఎంట్రీ. మెయిన్ అకౌంటెంట్ అంటేనే జర్నల్ గురించి కంపల్సరీ తెలియాలి. ఏముంటది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జర్నల్ అంటే ఏంటి? అదొక ఒరిజినల్ బుక్ ఆఫ్ ఎంట్రీ. బుక్ ఆఫ్ ఒరిజినల్ ఎంట్రీ అని కూడా చెప్పొచ్చు. వేర్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అనేది ఫస్ట్ రికార్డింగ్ చేసేది. ఇక్కడ క్రోనలాజికల్ ఆర్డర్‌లో రికార్డింగ్ చేస్తాము. అండ్ యూజింగ్ డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఈచ్ ట్రాన్సాక్షన్స్ అనేది ఎఫెక్ట్ చేయాలి అట్‌లీస్ట్ 2 అకౌంట్స్‌ని. వేర్ ఒకటి డెబిట్ ఉంటది. ఇంకోటి క్రెడిట్ ఉంటది. సో, డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్ సిస్టమ్. ఇక్కడ ట్రాన్సాక్షన్స్ అనేది 2 యాస్పెక్ట్స్ డెబిట్ ఒకటి, క్రెడిట్ ఒకటి. అండ్ డెబిట్ అంటే మనకి లెఫ్ట్ సైడ్ ఆన్ అకౌంట్ అని చెప్పుకోవచ్చు. అండ్ క్రెడిట్ అంటే రైట్ సైడ్ ఆన్ అకౌంట్ అని చెప్పుకోవచ్చు. నౌ ఫండ్ అకౌంటెంట్ వాళ్ళు డీలింగ్ చేస్తుంటారు. లైక్ మ్యూచువల్ ఫండ్, హెడ్జ్ ఫండ్, ప్రైవేట్ ఈక్విటీ, ఈ పూల్డ్ ఇన్వెస్ట్మెంట్ వెహికల్స్‌ని వీళ్ళంతా యూజ్ చేయాలి జర్నల్స్‌ని. ఎట్లా? రికార్డింగ్ చేయనీక పర్చేజ్, సేల్స్ సెక్యూరిటీస్‌ని అంటే లైక్ ఈక్విటీలో కానీ, బాండ్స్‌లో కానీ వాటికి సంబంధించిన ఇన్కమ్స్‌ని అక్రూవల్‌కి సంబంధించి లైక్ డివిడెండ్, ఇంట్రెస్ట్ ఇన్కమ్ వచ్చిందని, వాటికి సంబంధించిన ఎక్స్‌పెండిచర్, మేనేజ్మెంట్ ఫీ, పర్ఫార్మెన్స్ ఫీ, కస్టోడియన్ ఫీ అండ్ ఇన్వెస్టర్స్ యొక్క ట్రాన్సాక్షన్స్‌ని సబ్స్క్రిప్షన్స్ ఆర్ రిడెంప్షన్స్. మామూలుగా మనం ఇన్వెస్టర్స్ అని చెప్పంగానే జనరల్ పార్ట్నర్ ఆర్ లిమిటెడ్ పార్ట్నర్స్. సో, ఇట్లా మనం డిస్కషన్ చేస్తాము. వీళ్ళకి సంబంధించి ఉంటుంది. అండ్ ఇక్కడ జర్నల్ ఎంట్రీస్ అనేది ఎన్‌ష్యూర్ చేసుకోవడానికి వాళ్ళ యొక్క ఎన్ఏవి అనేది అక్యురేట్ ఉంది ఎన్ఏవి అని తెలుసుకోవడం కోసం ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ మనం ఒక సెక్యూరిటీస్‌ని పర్చేజ్ చేసినామనుకోండి. మ్యూచువల్ ఫండ్ అనేది బై చేసింది షేర్స్‌ని ఆఫ్ ఇన్ఫోసిస్ కంపెనీస్‌లో. ఎంత? ఒక 1,00,000 అనుకోండి. ఫస్ట్ ఏప్రిల్ 2025కి. ఇప్పుడు ఎంట్రీ ఏమొస్తది? ఇన్వెస్ట్‌మెంట్ ఇన్ ఈక్విటీ ఇన్ఫోసిస్ అకౌంట్ డెబిట్ 10,00,000 టు బ్యాంక్ 10,00,000. సో, బీయింగ్ ఈక్విటీ షేర్స్‌ని పర్చేజ్ చేసినందుకు ఇదొక ఎంట్రీ వస్తది. ఇది జర్నల్‌లో ఎంట్రీని బుక్ చేసుకోవడం. ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకుంటే డివిడెండ్‌ని రిసీవ్ చేసుకున్నాము. వీటికి సంబంధించి డివిడెండ్ రిసీవ్ చేసుకున్నాము. అప్పుడు ఎంట్రీ ఏమొస్తది మనకి? డివిడెండ్‌ని రిసీవ్ చేసుకున్నప్పుడు మనకి క్యాష్ వచ్చింది. సో, బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు డివిడెండ్ ఇన్కమ్. బీయింగ్ డివిడెండ్ అనేది రిసీవ్ చేసుకున్నాం అనేది. సో, ఈ జర్నల్ ఎంట్రీస్‌ని ట్రాక్ చేస్తది. ఇన్వెస్ట్‌మెంట్ ఎంత? అండ్ ఇన్వెస్ట్‌మెంట్ ఈ యొక్క ఇన్కమ్ ఎంత? అప్పుడే మనం ఎన్ఏవి అనేది అక్యురేట్‌గా కంప్యూటేషన్ చేయగలం. కావడం రిపోర్టింగ్‌ని కంప్లయన్స్ కాగలం. నెక్స్ట్ ఇక్కడ డబుల్ ఎంట్రీ సిస్టమ్స్. సో, డబుల్ ఎంట్రీ సిస్టమ్ అంటే ఏమి? డబుల్ ఎంట్రీ సిస్టమ్ మీన్స్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ కావాలి. ఏం ఎఫెక్ట్ అవుతుంది ఎవ్రీ ట్రాన్సాక్షన్ అనేది? డెబిట్ అండ్ క్రెడిట్. సో, ఒకటి డెబిట్, ఒకటి క్రెడిట్. మనం ఆల్రెడీ చెప్పినాం. డెబిట్ అంటే ఏమి? లెఫ్ట్ సైడ్ రికార్డింగ్ చేసేది. క్రెడిట్ అంటే రైట్ సైడ్ చేసేది. మనం నార్మల్‌గా ఇందులో ఒక మెథడ్‌ని అంటే ఈక్వేషన్‌ని యూజ్ చేసుకుంటాం. అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు లయబిలిటీస్ ప్లస్ క్యాపిటల్. సో, అసెట్స్ అంటే మనకి డెబిట్ సైడ్. జస్ట్ a second. అసెట్స్ అంటే మనకేమి? డెబిట్ సైడ్. లయబిలిటీ అండ్ క్యాపిటల్ అంటే క్రెడిట్ సైడ్. ఇప్పుడు ఈ ఫండ్ అకౌంటెంట్‌కి ఇంపార్టెంట్ ఏమంటే మ్యాథమెటికల్లీ అక్యురసీ ఉండడం కోసం అండ్ ఆడిట్ ట్రైల్‌ని మెయింటైన్ చేయడం కోసం అండ్ కస్టోడియన్ బ్రోకర్స్ యొక్క రికార్డ్స్‌ని రికన్సిలియేషన్ చేయడం కోసం ఇది హెల్ప్ అవుతది. నార్మల్‌గా ఈ జనరల్ అకౌంటింగ్ అనేది 2 అప్రోచెస్ ఉంటది. ఒకటి ట్రెడిషనల్ అప్రోచ్‌లో ఉంటది. ఇంకోటి మోడర్న్ అప్రోచ్‌లో ఉంటది. మోడర్న్ అప్రోచ్. ట్రెడిషనల్ అప్రోచ్‌లో గోల్డెన్ రూల్స్ అనేవి ఉంటవి. గోల్డెన్ రూల్స్‌లో ఏముంటాయంటే మే నార్మల్‌గా 3 టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి. ఒకటి పర్సనల్ అకౌంట్, ఇంకోటి రియల్ అకౌంట్, ఇంకోటి నామినల్ అకౌంట్. సో, పర్సనల్ అకౌంట్‌లో డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్ అంటాము. అండ్ వేర్ హ్యాస్ రియల్ అకౌంట్‌లో డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్ అంటాము. అండ్ నామినల్ అకౌంట్‌లో డెబిట్ ఆల్ ఎక్స్‌పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ అంటాము. నార్మల్‌గా ఈ పర్సనల్ అకౌంట్‌లో ఇన్‌డెప్త్‌గా పోతే ఈ పర్సనల్ అకౌంట్‌లో మళ్ళీ 3 టైప్స్ ఉంటాయి. ఏమేమి ఉంటాయి ఇంకోటంటే న్యాచురల్. సో, న్యాచురల్ పర్సన్స్ ఉంటారు. తర్వాత ఆర్టిఫిషియల్ పర్సన్స్ ఉంటారు.
అండ్ వాళ్ళ తర్వాత రిప్రజెంటేటివ్ పర్సన్స్ ఉంటారు. ఐ థింక్ జస్ట్ సెకండ్. సో రిప్రజెంటేటివ్ పర్సన్స్ అనేవాళ్ళు ఉంటారు. వీళ్ళకి ఎంట్రీస్ ఈ గోల్డెన్ రూల్స్ని యూజ్ చేసి మనము ప్రొవైడ్ చేస్తారు. డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్, డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్, డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. సో ఈ రూల్స్ని యూజ్ చేస్తూ మనం రికార్డింగ్ చేసేదే మనం ఏ అప్రోచ్ ఇది ట్రెడిషనల్ అప్రోచ్ అంటాము. లేదు మనం ఇంకొక అప్రోచ్ ఉంది. ఏ అప్రోచ్ ఇది మోడర్న్ అప్రోచ్. ట్రెడిషనల్ అప్రోచ్కి ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే పేమెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఫీ. సో జనరల్ పార్ట్నర్కి మేనేజ్మెంట్ ఫీ పే చేస్తుంటాం కదా, ఒక 1 lakh పే చేసినాము. ఇప్పుడు ఎంట్రీ ఎట్లా రాయాలి అనేది చూసుకుంటే నామినల్ అకౌంట్, మా నార్మల్గా ఇది ఎక్స్పెండిచర్ కాబట్టి నామినల్ అకౌంట్కి వచ్చేది. ఎందుకు చెప్పినాం, డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్. సో డెబిట్ చేయాలి ఏది మేనేజ్మెంట్ ఫీ అకౌంట్ని. అండ్ మనకి ఏమవుతుంది, పేమెంట్ చేసినాం అంటే క్యాష్ పోతుంది. సో టు బ్యాంక్ అకౌంట్, మేనేజ్మెంట్ ఫీ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్, బీయింగ్ పేమెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఫండ్ మేనేజ్మెంట్ ఫీ అని చెప్తాము. ఇది ట్రెడిషనల్ అప్రోచ్. నెక్స్ట్ ట్రెడిషనల్ అప్రోచ్ తర్వాత మోడ్రన్ అప్రోచ్. మోడ్రన్ అప్రోచ్లో ఏం చెప్తామంటే ఇక్కడ ఒక ఈక్వేషన్ ఏం చెప్పినాం ఆల్రెడీ, మనం ఈక్వేషన్ గురించి చెప్పినాం. ఇక్కడ అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు లయబిలిటీస్. ఏముంది, అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు లయబిలిటీస్ ప్లస్ క్యాపిటల్. ఈ ఈక్వేషన్ని యూజ్ చేస్తారు ఈ మోడర్న్ అప్రోచ్లో. ఈ ఈక్వేషన్ని బేస్ చేసుకునే ఉంటుంది. ఇక్కడ ఈక్విటీ ప్లస్ లయబిలిటీ. ఈక్విటీ అంటే ఇది ఇంటర్నల్ లయబిలిటీ. ఏమి ఇంటర్నల్ లయబిలిటీ ఈక్విటీ అంటే. లయబిలిటీ అంటే అవుట్ సైడ్కి సంబంధించినది డిస్కషన్ చేసేది ఇది. అసెట్స్ అంటే ఆల్రెడీ మీకున్న అసెట్స్కి సంబంధించి. సో ఈ అసెట్స్ యాజ్ ఆన్ డేట్కి ఇవి ఏమి యాజ్ ఆన్ డేట్కి ఏమున్నవి అనేది చెప్పాలి. అసెట్స్, లయబిలిటీస్, ఈక్విటీ. సో వీటి మూడిటి గురించి యాజ్ ఆన్లో డిస్కషన్ చేస్తాము. ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఎంత వచ్చింది వాటికి సంబంధించి డిస్కషన్ చేస్తాము. సో వాటిలో ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇన్వెస్ట్మెంట్ రిసీవ్ చేసుకున్నాము. ఏమి ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ రిసీవ్ చేసుకున్నాము 25,000. ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ అంటే ఏమి, మనకి ఇన్కమ్ అంటే మనకి మన యొక్క ఇన్కమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి క్రెడిట్ చేయాలి. అండ్ అసెట్స్ అమౌంట్ వచ్చింది కాబట్టి ఆ క్యాష్ పెరుగుతుంది కాబట్టి బ్యాంక్కి డెబిట్ చేయాలి. సో డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. అట్లా డెబిట్ ద రిసీవర్ చూసుకుంటే మన బ్యాంక్లో వచ్చి పడుతుంది కాబట్టి డెబిట్ వాట్ కమ్స్ ఇన్ క్యాష్ వచ్చింది టు ఇంట్రెస్ట్ ఇన్కమ్. ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సినది ఏమంటే మనకి ఈ క్యాపిటల్ అనేది ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా, లయబిలిటీ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా, దాన్ని బేస్ చేసుకొని ఎంట్రీస్ని పాస్ చేస్తాం ఇక్కడ. సో ఎక్స్పెండిచర్ ప్లస్ రెవెన్యూస్ అనేవి కన్సిడర్ టెంపరీ క్యాపిటల్గా, సిన్స్ దే ఆర్ బికమ్ పార్ట్ ఆఫ్ క్యాపిటల్ కాబట్టి వాటిని కూడా కన్సిడర్ చేసుకుంటాము. ఈక్వేషన్లో అసెట్స్, లయబిలిటీస్, క్యాపిటల్ మూడే ఉన్నాయి కదా. ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఎట్లా వస్తాయని అనుకోకూడదు. ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఇవన్నీ పార్ట్ ఆఫ్ టెంపరీ క్యాపిటల్లోనే పార్ట్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ అకౌంట్ కాన్సెప్ట్. ఇక్కడ మనకి ఏం చెప్తారంటే జనరల్ అనేది ఏమి రికార్డ్ చేయాలి ఆల్ ఫండ్ అకౌంటింగ్ ట్రాన్సాక్షన్స్ని. అంటే ఇన్వెస్ట్మెంట్స్, ఇన్కమ్స్, ఎక్స్పెండిచర్ ఏమేమి ఉంటే అవన్నీ. డబ్ల్యూఎంటీ అంటే ఏమి, సింపుల్గా చెప్పాలంటే యాక్యురసీని, ఎన్ఏవి యాక్యురసీ రిపోర్టింగ్ని ఎన్ష్యూర్ చేసుకునేది. ట్రెడిషనల్ అప్రోచ్ అంటే ఏమి, గోల్డెన్ రూల్స్ని అప్లై చేసుకోవాలి అని చెప్పినాము. గోల్డెన్ రూల్స్లో ఏమొస్తాయి మనకి 3. ఒకటి పర్సనల్కి సంబంధించి, నెక్స్ట్ పర్సనల్ తర్వాత రిప్రజెంటేటివ్ పర్సన్స్కి సంబంధించిన తర్వాత రియల్ అకౌంట్కి సంబంధించి, తర్వాత నామినల్ అకౌంట్కి సంబంధించి. నెక్స్ట్ మోడర్న్ అప్రోచ్లో వచ్చేసి ఇన్కమ్, ఎక్స్పెండిచర్ ఈక్వేషన్ వస్తుంది ఇక్కడ. సో అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు లయబిలిటీ ప్లస్ ఈక్విటీ. ఇది జర్నల్కి సంబంధించి. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి లెడ్జర్లో ఎట్లుంటుంది అంటే పోస్టింగ్ చేయాలి. ఏం చేయాలని లెడ్జర్లో పోస్టింగ్ అనేది చేస్తాం. ఎస్ కరెక్టేనా? ఎస్ చేయడానికి రెడీగా ఉన్నాం. లెడ్జర్లో పోస్ట్ చేయడానికి మనం రెడీగా ఉన్నాం. ఇప్పుడు ఎట్లుంటుంది లెడ్జర్ అంటే ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫరింగ్
జనరల్ ఎంట్రీస్ ఇంటూ రెస్పెక్టివ్ అకౌంట్స్. సో రెస్పెక్టివ్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో వాటిని మనం లెడ్జర్ అంటాము. ఇస్ కాల్ లెడ్జర్. ఏమంటాము? ఇస్ కాల్ లెడ్జర్. సారీ, ఇస్ కాల్ లెడ్జర్. సో ఆ లెడ్జర్ కాల్ ఏమంటాం? పోస్టింగ్ అంటాము. నౌ వన్స్ జర్నల్ ఎంట్రీస్ అనేది రికార్డ్ చేసినాక ఇన్ ద జర్నల్లో అది ఒరిజినల్ ఎంట్రీ అండ్ దే బి పోస్టెడ్ టు లెడ్జర్. దానికి ఎందుకు? ట్రాన్సాక్షన్స్ని అకౌంట్ వైజ్గా క్లాసిఫై చేయడానికి. ఆల్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అన్ని బ్యాంక్ అకౌంట్కి, ఆల్ ఇన్కమ్స్ అన్ని ఇన్కమ్ అకౌంట్కి, ఆల్ ఎక్స్పెండిచర్ అన్ని ఎక్స్పెండిచర్ అకౌంట్కి, ఇట్లా మనం పోస్ట్ చేయడం కోసం చేస్తామన్నమాట. నార్మల్గా లెడ్జర్ని ఇంకొకటి ప్రిన్సిపల్ బుక్ ఆఫ్ అకౌంట్స్ అని చెప్పొచ్చు. జర్నల్ని ఒరిజినల్ బుక్ ఆఫ్ అకౌంట్స్ అని చెప్పొచ్చు. లెడ్జర్ని ప్రిన్సిపల్ బుక్ ఆఫ్ అకౌంట్స్ అంటాము. సో ఇట్స్ కాల్డ్ ప్రిన్సిపల్ బుక్ ఆఫ్ అకౌంట్స్. సో ఇట్ ప్రొవైడ్ కంప్లీట్ ఫైనాన్షియల్ డేటా అనేది అబౌట్ ఈచ్ అకౌంట్కి సంబంధించి ప్రొవైడ్ చేస్తుంది. అసెట్స్, లయబిలిటీస్, ఇన్కమ్స్ అండ్ ఎక్స్పెండిచర్. ఇది సమ్మరైజ్ చేయడానిక మన యొక్క పొజిషన్, ఈచ్ అకౌంట్ యొక్క పొజిషన్ని సమ్మరైజ్ చేయడానికి అట్లే వన్ ప్లేస్లో ఇది హెల్ప్ చేస్తుంది. ఇక్కడ బ్యాలెన్సింగ్ ఆఫ్ లెడ్జర్ అకౌంట్స్. సో వన్స్ పోస్ట్ చేసిన తర్వాత మనం ఏం చేస్తాము? డిఫరెన్స్ బిట్వీన్ డెబిట్ అండ్ క్రెడిట్ సైడ్ ఆఫ్ ఈచ్ లెడ్జర్ అకౌంట్ ఈస్ క్యాలిక్యులేషన్ చేయడము. అండ్ బ్యాలెన్సెస్ ఆర్ యూజ్డ్ లైక్ నామినల్ అకౌంట్ బ్యాలెన్సెస్ ట్రాన్స్ఫర్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని ట్రాన్స్ఫర్ చేయడము. నామినల్ అకౌంట్ ఏమొస్తాయి? ఫండ్ అకౌంటింగ్లో ఫీజులు, ఇంట్రెస్ట్లు, డివిడెండ్ ఇన్కమ్ ఇట్లాంటివి. అండ్ రియల్ అండ్ పర్సనల్ అకౌంట్ని చూచడం బ్యాలెన్స్ షీట్లో. ఇన్వెస్ట్మెంట్ చేసినాము, బ్యాంక్లో వచ్చింది, క్యాపిటల్ జనరల్ పార్ట్నర్ క్యాపిటల్ ఇచ్చినారు, లిమిటెడ్ పార్ట్నర్ క్యాపిటల్ ఇచ్చినారు, పేయబుల్ చేయాలి జనరల్ పార్ట్నర్కి. ఇట్లా ఇవన్నీ ప్రాపర్గా బ్యాలెన్సింగ్ అనేది చేయాలి. సో ఇన్ ఫండ్ అకౌంటింగ్ ఫామ్స్లో కానీ మీరు చూసుకుంటే ఫాలోయింగ్ ఏం చేస్తారంటే రికార్డింగ్ ఎంట్రీస్. ఫస్ట్ జనరల్ ఎంట్రీస్ ఫర్ ఫండ్ ట్రాన్సాక్షన్స్కి లైక్ పర్చేస్, సేల్, ఎక్స్పెండిచర్, ఇన్కమ్ ఆర్ రికార్డ్ చేయడం. పోస్టింగ్ అంటే దెన్ దే ఆర్ పోస్టెడ్ టు లెడ్జర్ అకౌంట్ లైక్ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్కి, బ్యాంక్ అకౌంట్కి, డివిడెండ్ ఇన్కమ్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడం. బ్యాలెన్స్ చెక్. ఫండ్ అకౌంటెంట్ వాళ్ళు ఎన్షూర్ చేసుకోవాలి ఈచ్ లెడ్జర్ అనేది బ్యాలెన్సింగ్ చేసి. రిపోర్టింగ్ యూజ్ ద బ్యాలెన్స్ టు ప్రిపేర్ ఎన్ఏవి రిపోర్ట్, ట్రయల్ బ్యాలెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ ఫర్ ద ఫండ్కి సంబంధించి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినారియో చూడండి. ఇక్కడ ఫండ్ అనేది రిసీవ్ చేసుకుంది 20,000 ఇన్ డివిడెండ్ ఇన్కమ్ ఫర్ ఇన్ఫోసిస్ షేర్స్. బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు 20,000 టు డివిడెండ్ ఇన్కమ్ 20,000. ఇది నార్మల్గా అకౌంటింగ్ ఎంట్రీ. మనం ఇప్పుడు ఏదానికి సంబంధించి లెడ్జర్ పోస్టింగ్ ఎట్లుంటుంది అనేది చూస్తాము. సో లెడ్జర్ పోస్టింగ్లో ఏమి? బ్యాంక్ అకౌంట్ మనకి అసెట్ అకౌంట్ కాబట్టి డివిడెండ్ ఫ్రమ్ ఇన్ఫోసిస్. బ్యాంక్ అకౌంట్ డెబిట్ బ్యాలెన్స్ కాబట్టి డెబిట్కి రాసుకుంటాము. డివిడెండ్ ఇన్కమ్ నామినల్ అకౌంట్ అది క్రెడిట్ సైడ్ ఉంది కాబట్టి బ్యాంక్ రిసీట్ అనేది క్రెడిట్ సైడ్ వేసుకుంటాం. సో లెడ్జర్ పోస్టింగ్ అనేది ఇట్లా లెడ్జర్ పోస్టింగ్ చేయాలి. నెక్స్ట్ బ్యాలెన్సింగ్ చేయాలి లెడ్జర్ని. ఇప్పుడు బ్యాలెన్సింగ్ ఎట్లా చేస్తాము? బ్యాంక్ అకౌంట్ డెబిట్ బ్యాలెన్స్ 20,000. ఈ బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ ఎక్కడ చేసుకుంటాం? క్యారీ టు బ్యాలెన్స్ షీట్కి. అండ్ డివిడెండ్ ఇన్కమ్ క్రెడిటెడ్ 20,000 ఉంది కదా, దాన్ని ట్రాన్స్ఫర్ చేయాలి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఇది బ్యాలెన్సింగ్ అంటాము. ఫస్ట్ జనరల్ ఎంట్రీస్ పాస్ చేసినాం, ఆ ఎంట్రీస్ని పోస్టింగ్ చేసినాం, పోస్టింగ్ నుంచి బ్యాలెన్సింగ్ చేసినాము. సో సింపుల్గా చెప్పాలంటే ఏం జరిగింది? లెడ్జర్లో అక్యురేట్ ఎన్ఏవి కోసం లెడ్జర్ బ్యాలెన్సెస్ని యూజ్ చేస్తాం. కంప్లీట్ ఎన్ఏవి ప్రెసైజ్లీ. కేటగిరైజేషన్ ఈచ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని క్లాసిఫై చేస్తాం. ఇట్స్ అకౌంట్ ఇన్కమ్, ఇన్వెస్ట్మెంట్, ఎక్స్పెండిచర్, ఇన్కమ్ అనేది. ఫైనాన్షియల్ రిపోర్టింగ్లో ఫార్మ్స్ ద బేసిస్ ఫర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ లెడ్జర్ బ్యాలెన్స్ షీట్కి ఇది యూజ్ అవుతుంది. ట్రయల్ నెక్స్ట్ ఆడిట్ ట్రయల్ ప్రొవైడ్స్ ఆడిటర్ ఫుల్ ట్రాన్సాక్షన్ వైజ్ క్లారిటీ అండ్ అకౌంటబిలిటీ. ఆడిట్ కంప్లైన్స్ supports SEBI, IFRS, Ind AS reporting by breaking down financials by nature. So, for example, కొన్ని కంపెనీస్ చూసుకుంటే ఇన్ కంపెనీస్ లైక్ క్యాంప్స్, కేఫిన్ టెక్, ఎస్ఎస్ఎన్సి గ్లోబల్ ఆపరేషన్స్. ఇన్ ఫండ్ హౌసింగ్ అకౌంటింగ్ టీంలో ఆఫ్ ఏఎంసీలో ఫండ్ అకౌంటెంట్ యూజ్ చేస్తారు సాఫ్ట్వేర్స్ లైక్ శాప్, ఒరాకిల్, ఫినెకల్, అడ్వెంట్, జెనోవా, ఇన్వెస్టాన్ ఇట్లాంటి సాఫ్ట్వేర్స్ని యూజ్ చేస్తుంటారు. జనరల్ ఎంట్రీస్ అనేది ఆటోమేటికల్లీ ఆర్ మాన్యువల్లీ రికార్డింగ్ చేస్తారు. వన్స్ వాళ్ళు రికార్డింగ్ చేసిన తర్వాత సిస్టమే పర్ఫామ్ చేస్తుంది లెడ్జర్ పోస్టింగ్ని. లెడ్జర్ పోస్టింగ్ నుంచి ట్రయల్ బ్యాలెన్స్ జనరేషన్ వరకు అదే చూసుకుంటుంది. దీస్ ఆడిటెడ్ దీస్ బ్యాలెన్సెస్ ఆర్ ఆడిటెడ్ సబ్మిటెడ్ టు సెబీ అండ్ యూజ్డ్ ఫర్ ఇన్వెస్టర్ స్టేట్మెంట్కి. సో ఇట్లా సాఫ్ట్వేరే మొత్తం చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సాఫ్ట్వేర్ చూసుకుంటే మనం ఒక సాఫ్ట్వేర్ ఏదైనా తీసుకున్నాం. సో ఇన్వెస్టాన్ సాఫ్ట్వేర్ తీసుకున్నాం. ఇన్వెస్టాన్ సాఫ్ట్వేర్ ఎట్లుంటుందంటే
ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ ఇన్వెస్టాన్ అంటే ఒక సాఫ్ట్వేర్. ఇది నార్మల్గా ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ అకౌంటింగ్ దానిలో యూజ్ చేస్తుంటారు. ఫండ్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఎక్స్టెన్సివ్గా యూజ్ చేసుకుంటారు. ఏ దానికోసం? ఫండ్ అకౌంటింగ్ చేయడానికి, ఇన్వెస్టర్స్కి రిపోర్టింగ్ చేయడం కోసం, జనరల్ లెడ్జర్ కోసం, క్యాపిటల్ కాల్ డిస్ట్రిబ్యూషన్ ప్రాసెసింగ్ని చూడడానికి అండ్ ఎన్ఏవి అండ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని ప్రిపేర్ చేయడానికి ఈ ఇన్వెస్టాన్ సాఫ్ట్వేర్ అనేది యూజ్ చేస్తారు. సో రికార్డింగ్ ఈ ఇన్వెస్టార్ సాఫ్ట్వేర్కి సంబంధించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేసిన. ఆ వీడియోకి సంబంధించిన లింక్ అనేది కింద కామెంట్స్లో పెడతా, కావాలంటే చూడండి ఒకసారి. అండ్ కమ్ టు ద పాయింట్. ఈ రికార్డింగ్ జనరల్ ఎంట్రీస్ ఇన్ ఇన్వెస్టాన్ ఎట్లా చేస్తారు? జనరల్ ఎంట్రీస్ ఆర్ ఎయిదర్ ఎంటర్డ్ మాన్యువల్గా అయినా కానీ ఆటోమేటికల్ అయినా జనరేట్ చేస్తారు విఆ ట్రాన్సాక్షన్ మోడ్యూల్స్తో. అంటే క్యాపిటల్ కాల్స్, ఇన్వెస్ట్మెంట్లు, ఫీజులు వీటన్ని వాటితో కానీ, ఆర్ ఎక్సెల్ టెంప్లెట్ ఒకటి పెట్టి థర్డ్ పార్టీ పిఎంఎస్ బ్లాక్ థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్స్ ఏమైనా పెట్టి వాటి నుంచి కానీ ఇంపోర్ట్ చేయొచ్చు. సో ఇన్వెస్టర్ను మాన్యువల్గా అయినా ఎంటర్ చేయొచ్చు ఆర్ ఇంపోర్టింగ్ అయినా చేయొచ్చు. సో ఈ జనరల్ ఎంట్రీస్ అనేది ఇంక్లూడ్ చేసుకుంటారు. ఏమేమి ఇంక్లూడ్ కావాలా? ట్రాన్సాక్షన్ డేట్ కావాలా, ఫండ్ ఏదానికి సంబంధించి, జనరల్ లెడ్జర్ కోడ్ ఏమి, డెబిట్ క్రెడిట్ అమౌంట్ ఎంత, డిస్క్రిప్షన్ ఏమి అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లుంటుంది అంటే ఇన్వెస్టాన్లో ఫస్ట్ డేట్ అనేది వస్తుంది. ఫండ్ ఇండియా గ్రోత్ ఫండ్ 1, ఫండ్ 2, ఫండ్ 3, ఫండ్ 4 ఫండ్లు మస్తు ఉంటాయి. నెక్స్ట్ డెబిట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఈక్విటీ జిఎల్ కోడ్ 2001 10 lakhs అండ్ క్రెడిట్ బ్యాంక్ జిఎల్ కోడ్ 1000 10 lakhs. డిస్క్రిప్షన్ పర్చేజ్ ఆఫ్ ఇన్ఫోసిస్ ఈక్విటీ షేర్స్. నార్మల్గా మనం నరేషన్ అంటాం కదా, నరేషన్ ఇక్కడ జనరల్ డిస్క్రిప్షన్ అంటాము. డెబిట్ క్రెడిట్లో వాళ్ళకు ఒక కోడ్ ఇస్తారు, ఆ కోడ్లో ఎంటర్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ పోస్టింగ్ టు లెడ్జర్ ఇన్ ఇన్వెస్టాన్. పోస్టింగ్ ఎట్లయితుంది? ఆటోమేటికల్గా పోస్ట్ చేస్తుంది ఎంట్రీస్ని టు ద జనరల్ లెడ్జర్. ఈ జిఎల్ కోడ్ కరస్పాండెంట్ టు లెడ్జర్ అకౌంట్కి సంబంధించి చూసుకుంటుంది. అండ్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి 1000 బ్యాంక్ ఉంటుంది, 4001 అనే డివిడెండ్ ఇన్కమ్ ఉంటుంది. సో యూజర్స్ కెన్ రన్ లెడ్జర్ ఇంక్వైరీ రిపోర్ట్లు చూడొచ్చు వాళ్ళ యొక్క ఆల్ ఎంట్రీస్ని అండర్ ఈ జనరల్ లెడ్జర్లో. మనం ఫిల్టర్ చేయొచ్చు. ఏమని? ఫండ్ యొక్క నేమ్స్ని పెట్టి, ఫండ్ యొక్క డేటాని పెట్టి, ఫండ్ యొక్క నేమ్ని పెట్టి, ఫండ్ యొక్క డేటాని రేంజ్ పెట్టి, జిఎల్ అకౌంట్ని చూసి ఎంటిటీ సబ్లెడ్జర్స్ని. సో జియూఐ స్క్రీన్లో జిఎల్ లెడ్జర్ ఇంక్వైరీ అని కొడితే మనకు వచ్చేస్తుంది. నెక్స్ట్ క్యాలిక్యులేటింగ్ లెడ్జర్ బ్యాలెన్సెస్ ఇన్ ఇన్వెస్టాన్స్. సో ఇక్కడ ఇన్వెస్టాన్ బ్యాలెన్సెస్ అనేది ఆటోమేటికల్లీ కంప్యూట్ చేస్తుంది. ట్రయల్ బ్యాలెన్సింగ్ కానీ, జనరల్ లెడ్జర్ సమ్మరీ కానీ, ట్రాన్సాక్షన్ హిస్టరీ కానీ ఫర్ ఈ జిఎల్ అకౌంట్కి. అండ్ బ్యాలెన్సెస్ ట్యాగ్ చేస్తుంది. నామినల్ అకౌంట్ అయితే సెండ్ చేస్తుంది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి, రియల్ పర్సన్ అకౌంట్ని బ్యాలెన్స్ షీట్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ జిఎల్ కోడ్ 4001 అనేది డివిడెండ్ ఇన్కమ్కి, జిఎల్ కోడ్ 1000 బ్యాంక్ అకౌంట్కి సంబంధించి డెబిట్, జిఎల్ కోడ్ 3001 క్యాపిటల్ అకౌంట్కి సంబంధించిన వాటికి సంబంధించి. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్ రిపోర్టింగ్ ఎట్లుంటుంది ఇన్వెస్టాన్లో? యూజింగ్ రిపోర్టింగ్ మోడ్యూల్స్ని యూజ్ చేసి ఫండ్ అకౌంటెంట్ అనేవాడు జనరేట్ చేస్తారు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్, ఎన్ఏవి రిపోర్ట్, జిఎల్ సమరీని. ఎన్ఏవి ఫార్ములా అనేది కంప్యూటెడ్ ఆటోమేటికల్లీ ఉంటుంది. ఎన్ఏవి ఫార్ములా అంటే ఏమి? నార్మల్గా టోటల్ అసెట్స్ అంటే ఇన్వెస్ట్మెంట్ ప్లస్ బ్యాంక్ ప్లస్ రిసీవబుల్స్ ఏమున్నాయి మైనస్ టోటల్ లయబిలిటీస్ అంటే పేయబుల్స్, అక్రూడ్ ఎక్స్పెన్సెస్ ఏమున్నో వాటిని తీసేస్తే వచ్చేస్తుంది. అది లెడ్జర్కి సంబంధించి. నెక్స్ట్ ట్రయల్ బ్యాలెన్స్కి సంబంధించి. సో ట్రయల్ బ్యాలెన్స్కి సంబంధించి ఏం చెప్తారు మీకు? ట్రయల్ బ్యాలెన్స్కి సంబంధించి ఆల్ బ్యాలెన్సెస్, ఆల్ లెడ్జర్ అకౌంట్స్ మనం ఏవైతే చేసినామో అంటే లైక్ రియల్, పర్సనల్, నామినల్ ఆన్ పర్టికులర్ డేట్కి అరేంజ్డ్ చేయడం ఇన్ డెబిట్ అండ్ క్రెడిట్ కాలమ్స్లో అరేంజ్ చేయడం అనమాట. సో ఆల్ అకౌంట్స్ని సచ్ హ్యాజ్ అసెట్స్, లైబిలిటీస్, ఇన్కమ్స్ అంటే ఎక్స్పెండిచర్. ఇన్కమ్స్లో మనకు అసెట్లో ఏముంటాయి? ఇన్వెస్ట్మెంట్, బ్యాంకు. లైబిలిటీస్లో ఎక్స్పెండిచర్, పేయబుల్స్, క్యాపిటల్ కాల్, మేనేజ్మెంట్ ఫీ ఇట్లాంటివన్నీ వచ్చేస్తాయి లైబిలిటీస్కి సంబంధించి. ఇన్కమ్స్, డివిడెండ్, ఇంట్రెస్ట్, ఎక్స్పెండిచర్, ఏఎంసీ ఫీజు, కస్టోడియన్ చార్జెస్ ఇవన్నీ వచ్చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే అకౌంట్ ఇన్వెస్ట్మెంట్ ఎంక్వైరీ ఉందనుకోండి, ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఈక్విటీస్ 10 lakhs ఉంది, బ్యాంక్ 1 lakh ఉంది, డివిడెండ్ ఇన్కమ్ 50,000 క్రెడిట్ అవుతుంది, మేనేజ్మెంట్ ఫీ ఎక్స్పెండిచర్ కాబట్టి 20,000 వస్తూ క్యాపిటల్ అనేది 10 lakhs ఉంది, 10,70,000తో డెబిట్ క్రెడిట్ 10 lakhs 1 lakh 11 lakhs 20. సో 11 lakhs 20 అనేది ఉంది. ఇక్కడ 10 lakhs 70 ప్లస్ 50,000 11 lakhs 20. సో 11 lakhs 20 11 lakhs 20 మనకి టాలీ అయిపోయింది. సో ఇట్ హెల్ప్ ప్రిపేర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బై టేకింగ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ నామినల్ ఉన్నవి బ్యాలెన్స్ షీట్కి, టేకింగ్ అసెట్స్, లైబిలిటీస్, క్యాపిటల్ అకౌంట్స్కి సంబంధించి. సో ఫండ్ అకౌంటెంట్ ఏం చేస్తారు?
ట్రయల్ బ్యాలెన్స్ని బేస్ రిపోర్ట్గా తీసుకొని ఎన్ఏవిని క్యాలిక్యులేషన్ చేయడము, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని ఫైనలైజ్ చేయడము, క్యాపిటల్ కమిట్మెంట్, ఇన్వెస్టర్స్ యొక్క ఈక్విటీ అండ్ రిటర్న్స్ని వ్యాలిడేషన్ చేయడము. సో ఫైనాన్స్ అకౌంటెంట్ వాళ్ళు వెరిఫై చేయాలి, లెడ్జర్స్ని క్రాస్ చెక్ చేయాలి అగైనెస్ట్ వాళ్ళ యొక్క బ్రోకర్ ఆర్ కస్టోడియన్ రిపోర్ట్స్తోని. సో ఇక్కడ ప్రిపరేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్, ఆల్ బ్యాలెన్సెస్ నీడెడ్ ఫర్ ఎన్ఏవి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్ కమ్స్ ఫ్రమ్ ట్రయల్ బ్యాలెన్స్ నుంచి వస్తుంది. అండ్ ఎన్ఏవి క్యాలిక్యులేషన్ అక్యురేట్ ట్రయల్ బ్యాలెన్స్ ఉంటే ఫండ్ వాల్యుయేషన్ అనేది ప్రిసైజ్ ఉన్నట్లు. ఎర్రర్ డిడక్షన్, ఇంబ్యాలెన్స్ ఏమైనా వచ్చింది అనుకోండి, ట్రయల్ బ్యాలెన్స్ ఇప్పుడు నాకు టాలీ కాలేదనుకోండి, సో టాలీ కాలేదంటే దేర్ ఈజ్ ఇంబ్యాలెన్స్ ఉన్నట్లు, ఎర్రర్ ఉన్నట్లు. ఆ ఎర్రర్ని డిడక్షన్ చేయడం అనమాట. ఎర్రర్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఉంటాయి, అవి నెక్స్ట్లో చూద్దాంలేండి. కంప్లైంట్స్ అండ్ ఆడిట్ సపోర్ట్, ట్రయల్ బ్యాలెన్స్ అనేది ఫార్మ్ ద బేసిస్ ఆఫ్ ఆడిట్ ట్రయల్స్ అండ్ కంప్లైంట్స్ ఫైలింగ్ సెబీ, ఐఎఫ్ఆర్స్, ఇండియాస్ వీటి ప్రకారంగా చేయాలి. రోల్ ఫార్వర్డ్ అండ్ ఇయర్ ఎండ్ ప్రాసెస్, క్లోజ్ బ్యాలెన్సింగ్ ఫ్రమ్ ట్రయల్ బ్యాలెన్స్ బికమ్స్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఫర్ నెక్స్ట్ ఇయర్కి సంబంధించి. ఇన్వెస్టర్స్ రిపోర్టింగ్, ట్రయల్ బ్యాలెన్స్ ఎఫెక్ట్ హౌ క్యాపిటల్ అకౌంట్ అండ్ ఇన్వెస్టర్స్ రిటర్న్ అనేది ప్రజెంట్ చేసిన అనేది వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా గ్రోత్ ఫండ్ 1 ఉందనుకోండి, వాళ్ళ యొక్క ట్రయల్ బ్యాలెన్స్ ఉందనుకోండి. ట్రయల్ బ్యాలెన్స్ ఎంత ఉంది? 50 lakhs ప్లస్ 5 lakhs, 55 lakhs ప్లస్ 1 lakh, 56 lakhs, 3, 25, 52 పాయింట్ మొత్తం టాలీ అయింది. సో ఓకే, ట్రయల్ బ్యాలెన్స్ అనేది టాలీ అనేది చెప్తుంది. సో ఇక్కడ అవుట్కమ్ ఏమి, మనకి ఇన్కమ్ ఎక్స్పెండిచర్ని మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడము, అసెట్స్ లయబిలిటీస్ ఏమైనా ఉంటే బ్యాలెన్స్ షీట్కి ట్రాన్స్ఫర్ చేయడము, ఎన్ఏవి ఈక్వల్ టు టోటల్ అసెట్స్ మైనస్ లయబిలిటీస్గా తీసుకోవడము. ఇప్పుడు ఈ ట్రయల్ బ్యాలెన్స్ అనేది ఫండ్ అకౌంటెంట్ డైలీగా ఎక్కడ యూజ్ చేస్తుంటాడో నార్మల్గా చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇవి చూసుకుంటే క్యాంప్స్, కంప్యూటర్ ఏజ్ మేనేజ్మెంట్ సర్వీస్ వాళ్ళు మ్యూచువల్ ఫండ్ అకౌంటింగ్కి యూజ్ చేస్తుంటారు. ఇన్ఫోటెక్ వాళ్ళు ఫండ్ అడ్మినిస్ట్రేషన్ ట్రయల్ బ్యాలెన్స్ని యూజ్ చేస్తారు ఎన్ఏవి అండ్ కంప్లైన్స్ రిపోర్టింగ్ కోసం. ఎస్ఎస్ఎన్సి గ్లోబల్ ఆపరేటింగ్ వాళ్ళు హెడ్జ్ ఫండ్స్ అండ్ ప్రైవేట్ ఈక్విటీ అకౌంటింగ్ ఉంటాయి కాబట్టి ట్రయల్ బ్యాలెన్స్ని ఇంటిగ్రేట్ చేస్తారు జెనోవా సాఫ్ట్వేర్తో. ఎఫ్ఐఎస్ ఇన్వెస్టర్ వాళ్ళు ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్ అకౌంటింగ్ ట్రయల్ బ్యాలెన్స్ అనేది అవైలబుల్ ఉంటుంది కాబట్టి జనరల్ లెడ్జర్ మోడ్యూల్ని తీసుకోవడం. సిఐ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్ సర్వీస్ వాళ్ళు అవుట్సోర్స్డ్ ఫండ్ అకౌంటింగ్ సర్వీస్ ఉంటుంది కాబట్టి ఏఎఫ్ అండ్ గ్లోబల్ ఫండ్కి సంబంధించి. నాథన్ ట్రస్ట్ స్ట్రీట్ అపెక్స్ వాళ్ళు గ్లోబల్ కస్టోడియన్స్ కోసం యూజింగ్ ట్రయల్ బ్యాలెన్స్ ఫర్ ఐఎఫ్ఆర్స్ గ్యాప్ కన్వర్షన్ రిపోర్టింగ్ కోసం. నెక్స్ట్ ఈ ట్రయల్ బ్యాలెన్స్ అనేది ఎట్లా హ్యాండిల్ చేస్తారు ఇన్వెస్టర్స్లో అంటే, జనరల్ ఎంట్రీస్ ఉంటే మాన్యువల్గా ఆర్ ఇంపోర్ట్ చేయడం, ఈ ట్రాన్సాక్షన్స్ని పోస్టింగ్ చేయడం, సిస్టమ్ అనేది ఆటోమేటిక్గా పోస్ట్ చేస్తుంది జనరల్ లెడ్జర్లో. ట్రయల్ బ్యాలెన్స్ అనేది జనరేట్ చేస్తుంది. వన్స్ మీరు రన్ అని క్లిక్ చేసినా అంటే ట్రయల్ బ్యాలెన్స్ రిపోర్ట్ అనేది వస్తుంది. ఏ డేట్కి కావాలంటే ఆ డేట్కి. దెన్ వాలిడేట్ చేసుకోవాలి ఎన్ఏవిని. ట్రయల్ బ్యాలెన్స్ యూజ్ చేసుకొని కంప్యూట్ చేయాల్సి ఫండ్ యొక్క ఎన్ఏవి ఫర్ ఇన్వెస్టర్ సబ్స్క్రిప్షన్ అండ్ రిడెంప్షన్కి సంబంధించి. ఫైనాన్షియల్ రిపోర్టింగ్ యూజ్ ప్రిపరేషన్ అండ్ ప్రజెంటేషన్ ఆఫ్ ఫైనాన్షియల్కి సంబంధించి. ఇది ట్రయల్ బ్యాలెన్స్కి సంబంధించి. నెక్స్ట్ సబ్సిడరీ బుక్స్ అంటే ఏమి, ఇన్స్టెడ్ ఆఫ్ రికార్డింగ్ ఆల్ ట్రాన్సాక్షన్స్ ఇన్ వన్ సింగిల్ జర్నల్లో చేసే బదులు కేటగిరైజ్ చేయడం ట్రాన్సాక్షన్స్ని బై దాని యొక్క టైప్ని బేస్ చేసుకొని ఆ డిఫరెంట్ స్పెషల్ పర్పస్ బుక్స్ అయితే వాటిని డిఫరెంట్గా చూసుకోవడం అనమాట. సో సబ్సిడరీ బుక్స్ అనుకోవచ్చు. వీటిని ఇంకొక రకంగా కావాలంటే బుక్స్ ఆఫ్ ప్రైమరీ ఎంట్రీ అనొచ్చు ఆర్ బుక్స్ ఆఫ్ ఒరిజినల్ ఎంట్రీ అని చెప్పొచ్చు. సో ఇక్కడ పర్పస్ ఎందుకోసం అంటే అవాయిడ్ చేయడానికి క్లటరింగ్ ఆఫ్ జర్నల్ విత్ ఆల్ ట్రాన్సాక్షన్స్ అన్ని జర్నల్లో ఉంటే ప్రాబ్లం వస్తుంది కాబట్టి దాన్ని అవాయిడ్ చేయడం కోసం. సింప్లిఫై క్లాసిఫికేషన్ అండ్ పోస్టింగ్, సో పోస్టింగ్ని క్లాసిఫికేషన్ని సింప్లిఫై చేయడం కోసం. ఎనేబుల్ డివిజన్ ఆఫ్ వర్క్ అండ్ ఇంటర్నల్ కంట్రోల్స్ని ఎనేబుల్ చేయడం కోసం. నెక్స్ట్ సబ్సిడరీ బుక్స్లో టైప్స్ ఏముంటాయి, క్యాష్ బుక్, పర్చేస్ బుక్, సేల్ బుక్, బిల్స్ రిసీవబుల్, జనరల్ ప్రాపర్. ఫండ్ అకౌంటింగ్లో మీరు కనుక చూసుకుంటే క్యాష్ బుక్లో ఏం చేస్తాం, రికార్డ్ ఆల్ క్యాష్, బ్యాంక్స్, వైర్ అండ్ ఫండ్ ట్రాన్స్ఫర్ ట్రాన్సాక్షన్స్. క్యాష్కి సంబంధించి అంటే ఏముంటాయి, జనరల్ పార్ట్నర్ క్యాపిటల్ ఎంత తీసుకొచ్చినాడు, లిమిటెడ్ పార్ట్నర్ ఎంత క్యాపిటల్ తీసుకొచ్చినాడు, అవన్నీ రికార్డింగ్ చేసుకోవడము. అండ్ సాఫ్ట్వేర్స్ లైక్ మోడ్యూల్స్, క్యాష్ మోడ్యూల్స్ని యూజ్ చేయడము. ఇన్ ఎగ్జాంపుల్ ఇన్వెస్టర్ ఆర్ జెనోవా. పర్చేస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామా, డెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామా అనేది చెక్ చేసుకోవాలి. ఇన్వెస్ట్మెంట్ మోడ్యూల్స్ నుంచి తీసుకుంటుంది సిస్టమ్ అనేది. అండ్ సేల్స్ ఆర్ రిడెంప్షన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ రియలైజేషన్ మోడ్యూల్ నుంచి తీసుకుంటుంది. అండ్ బిల్స్ పేయబుల్ అండ్ రిసీవబుల్ మేనేజ్మెంట్, డ్యూస్, అక్రూవల్స్, ఇంట్రెస్ట్, రిసీవబుల్స్ ఏమున్నాయి, పేయబుల్స్ అండ్ రిసీవబుల్ మోడ్యూల్ నుంచి తీసుకుంటుంది. జనరల్ ప్రాపర్, సో జర్నల్ ప్రాపర్ ఇయర్ అండ్ అడ్జస్ట్మెంట్స్ ఏమి, ఫారిన్ ఎక్స్చేంజ్ రివాల్యూషన్స్ ఏమి, ప్రొవిజనింగ్స్ ఏమి, ఇవన్నీ జర్నల్ ఎంట్రీ మోడ్యూల్స్ నుంచి తీసుకుంటుంది అనమాట. నెక్స్ట్ ఫండ్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే, ఫండ్ అనేది ఇన్వెస్ట్మెంట్ చేసింది ఒక 50 lakhs ఈక్విటీలో, దానివల్ల 1 lakh అనేది ఇంట్రెస్ట్ చేసింది అండ్ పే చేయాలి 25,000 ఏఎంసీ ఫీజు. ఇప్పుడు దీన్ని ఎట్లా తీసుకోవాలి అంటే,
ఇన్వెస్ట్మెంట్ పర్చేజ్ బుక్ కాబట్టి పర్చేజ్ బుక్లో వేసుకోవాలా, డెబిట్ ఇన్వెస్ట్మెంట్ 50 lakhs అండ్ ఇంట్రెస్ట్ రిసీవబుల్ అనేది ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ రిసీవబుల్ అకౌంట్కి వేసుకోవాలా, ఇంట్రెస్ట్ రిసీవబుల్ 1 lakh అండ్ క్యాష్ పేమెంట్ జరిగింది కాబట్టి క్యాష్ అకౌంట్కి సంబంధించి సో క్రెడిట్ బ్యాంక్ అకౌంట్ జనరల్ ప్రాపర్ ఏఎంసీ ఫీజు క్రెడిట్ బ్యాంక్ అకౌంట్ 25,000కి సంబంధించి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కంపెనీ చూసుకున్నా అంటే క్యామ్స్ డిఫరెంట్ మోడ్యూల్స్ అనేది యూజ్ చేస్తుంటుంది ఫర్ పర్చేజ్కి, రిడమ్షన్కి, ఫీజ్ ఎక్స్పెన్సెస్కి. ఇన్ఫోటెక్స్ వాళ్ళు పోర్ట్ఫోలియో అకౌంటింగ్ సిస్టమ్ అనేది యూజ్ చేస్తుంటారు లైక్ రికార్డింగ్ ట్రేడ్స్, ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ అండ్ సపరేట్ సిస్టమ్స్. ఎఫ్ఐఎస్ ఇన్వెస్ట్ అని వాళ్ళు ఈచ్ ట్రాన్సాక్షన్ని సపరేట్ డేటా ఎంట్రీ స్కీమ్స్లో క్యాపిటల్ కాల్ సపరేట్, ఇన్వెస్ట్మెంట్ సపరేట్, డిస్ట్రిబ్యూషన్ సపరేట్ ఇట్లా రికగ్నైజ్ చేస్తారు. ఎస్ఎస్ఎన్సి గ్లోబల్ ఆపరేషన్స్ వాళ్ళు జెనెవా వాళ్ళు యూజ్ చేస్తుంటారు. ఇన్వెస్ట్మెంట్స్ అక్రోర్స్, క్యాష్ ఎంట్రీస్ ప్రపోజ్డ్ వియా స్పెషలైజ్డ్ మోడ్యూల్స్ అనేది లైక్ ట్రేడ్ బ్లటర్, క్యాష్ యాక్టివిటీ. సో వాళ్ళ ఒక మోడ్యూల్స్ని డిఫరెంట్ పెట్టుకుంటారు. సిఐ యూజ్ సబ్లెడ్జెడ్ మోడ్యూల్స్ ఫర్ ఎక్స్పెన్సెస్, ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్వెస్టర్స్ అకౌంటింగ్ అండ్ నార్థన్ ట్రస్ట్ ఆర్ అపెక్స్ దీస్ ఫండ్ అడ్మినిస్టర్ ప్లాట్ఫామ్ సపరేట్ ఎంట్రీస్ బై ట్రాన్సాక్షన్ టైప్స్ మిర్రరింగ్ సబ్సిడరీ బుక్ లాజిక్స్ ఇవన్నీ వచ్చేస్తాయి. ఇవి సబ్సిడరీ బుక్కి సంబంధించి. నెక్స్ట్ రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్. సో నార్మల్గా మీకు జాబ్స్లో చూసుకుంటే రికన్సిలేషన్ టీమ్ అనేది సపరేట్ ఉంటుంది. సో రికన్సిలేషన్ టీమ్స్లో కూడా జాబ్స్ అనేది ప్రాపర్గా బాగా పడుతుంటాయి. దానిలో రెక్టిఫికేషన్ చేసుకుంటుండాలి. ఎర్రర్స్ ఏమొస్తున్నాయి, రికార్డింగ్, క్లాసిఫైయింగ్, సమ్మరైజింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్. సో దిస్ కెన్ హ్యాపెన్. ఎర్రర్స్ అనేది ఎందుకు వస్తాయి? అమౌంట్స్లో మిస్టేక్ ఉండడం వల్ల కానీ, పోస్టింగ్ చేసేటప్పుడు రాంగ్ అకౌంట్కి పోస్ట్ చేయడం కానీ, ఒమిషన్ అనేది డబుల్ ఒమిషన్ కానీ, డబుల్ ఎంట్రీ చేయడం కానీ, మిస్అండర్స్టాండింగ్ ఆఫ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ ఒకటి చెప్తుంది, మీరు ఇంకోటి ఫాలో అయినారు. అది వాటికి సంబంధించి. అకౌంటింగ్ ప్రిన్సిపల్ అంటే ఆల్రెడీ మనం ఫస్ట్ వీడియోలోనే డిస్కషన్ చేస్తాము. ఇప్పుడు టైప్స్ డిఫరెంట్ టైప్స్ ఏమున్నాయంటే ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్, ఎర్రర్ ఆఫ్ ఒమిషన్, ఎర్రర్ ఆఫ్ కమిషన్, కంపెన్సేటింగ్ ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్ మీన్స్ ఫండమెంటల్ అకౌంటింగ్ రూల్స్ని నువ్వు వైలేషన్ చేస్తున్నావు. ఫండమెంటల్ అకౌంటింగ్ రూల్స్ అనేది నువ్వు వైలేట్ చేస్తున్నావు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వెస్ట్మెంట్ని టెంపరీ కోసం తీసుకుంటుంటే కాస్ట్ అనేది విచ్ ఎవర్ ఈజ్ లోయర్ని రికార్డింగ్ చేయాలి, బట్ నువ్వు కాస్ట్నే రికార్డింగ్ చేస్తున్నావు. సో ఫండమెంటల్ అకౌంటింగ్ రూల్స్ని నువ్వు వైలేషన్ చేస్తున్నావు. ట్రీటింగ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఆర్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టినావు, రెవెన్యూ ఎక్స్పెండిచర్గా ట్రీట్ చేస్తున్నావు, రెవెన్యూ పెట్టినావు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్గా ట్రీట్ చేస్తున్నావు. ఇవి ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్. నెక్స్ట్ ఎర్రర్ ఆఫ్ ఒమిషన్, ఎంటైర్ ట్రాన్సాక్షన్ ఆర్ వన్ పార్ట్ ఈజ్ లెఫ్ట్ అవుట్. సో అంటే రికార్డింగ్ చేయకపోవడం. ఫర్ ఎగ్జాంపుల్ నాన్ రికార్డింగ్ ఆఫ్ ఏఎంసీ, యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఉంటాయి ఎప్పటికీ, వాళ్ళు రికార్డింగ్ చేయాలి, అది రికార్డింగ్ చేయడం అనేది మర్చిపోయినారు. అండ్ ఎర్రర్ ఆఫ్ కమిషన్. ఎర్రర్ ఆఫ్ కమిషన్ అంటే ఏమి? ఎంట్రీ మేడ్ ఇన్ రాంగ్ అకౌంట్ ఆర్ విత్ రాంగ్ అమౌంట్. సో రాంగ్ అమౌంట్ కానీ రాంగ్ అకౌంట్లో కానీ ఎఫెక్ట్ చేయడం. దీనివల్ల ఏమైతే పోస్టింగ్ 1000 ఇన్స్టెడ్ ఆఫ్ 10,000 ఇన్ ఆడిట్ ఫీజెస్లో. నెక్స్ట్ కంపెన్సేటింగ్ ఎర్రర్, 2 or more errors cancel out each other. సో అండర్స్టేటెడ్ ఇన్కమ్ ప్లస్ అండర్స్టేటెడ్ ఎక్స్పెండిచర్ అనేది వస్తుంది. నౌ ఏవైతే పైన హెల్ప్ టైప్ చెప్పినామో అంటే ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్, ఎర్రర్ ఆఫ్ ఒమిషన్, ఎర్రర్ ఆఫ్ కమిషన్, కంపెన్సేటింగ్ ఎర్రర్. సో ఒమిషన్ అనేది కంప్లీట్గా చేసినాం అనుకోండి, మనకు ట్రయల్ బ్యాలెన్స్ ఎఫెక్ట్ చేస్తుందా? ఎఫెక్ట్ అనేది చేయదు. ఒమిషన్ అనేది పార్షియల్లీ చేసినాము, ట్రయల్ బ్యాలెన్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఎస్, ట్రయల్ బ్యాలెన్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్ యాజ్ యూజువల్లీ డస్ నాట్ ఎఫెక్ట్ ద ట్రయల్ బ్యాలెన్స్. కమిషన్, ఎర్రర్ ఆఫ్ కమిషన్, రాంగ్ పోస్టింగ్ అమౌంట్ ఉంది, ట్రయల్ బ్యాలెన్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. కంపెన్సేటింగ్ సో డస్ నాట్ ఎఫెక్ట్ ద ట్రయల్ బ్యాలెన్స్. సో బిఫోర్ ట్రయల్ బ్యాలెన్స్ చేస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఒక సినారియో చూస్తున్నాము. కరెక్షన్ బిఫోర్ ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేసేటప్పుడు రెక్టిఫైడ్ బై సింపుల్ పోస్టింగ్ టు ద కరెక్ట్ అకౌంట్. ఏఎంసీ ఫీజు వచ్చింది 5,000, నాట్ పోస్ట్ చేయలేదు. ఏఎంసీ ఫీజు అకౌంట్ డెబిట్ 5,000 అనేది. ఆఫ్టర్ ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపరేషన్ యూజ్ సస్పెన్స్ అకౌంట్. ఇప్పుడు ఏం చేయాలి? మనం సస్పెన్స్ అకౌంట్ని యూజ్ చేయాలి ఫర్ టెంపరీ బ్యాలెన్సింగ్ రెక్టిఫికేషన్ కోసం. సో ఎక్స్పెన్సెస్ అకౌంట్ డెబిట్ సస్పెన్సెస్ అకౌంట్ అనేది ఫస్ట్ రాసుకోవాలి. నెక్స్ట్ ఆఫ్టర్ క్లోజింగ్ అకౌంటింగ్ క్లోజ్ చేసేటప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అడ్జస్ట్మెంట్ చేస్తున్నప్పుడు ఇంట్రెస్ట్ రిసీవబుల్ అకౌంట్ డెబిట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అడ్జస్ట్మెంట్కి అకౌంట్కి సంబంధించి. నెక్స్ట్ ఇది ఈ ఎర్రర్ ఆఫ్ ఒమిషన్ కానీ ఎర్రర్ ఆఫ్ కమిషన్ కానీ కంపెన్సేటింగ్ ఎర్రర్స్ కానీ ఈ రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ అనేది ఎట్లా హెల్ప్ చేస్తుంది ఫండ్ అకౌంటెంట్ కంటే? ఫండ్ అకౌంటెంట్ వాళ్ళు మెయింటైన్ చేయాలి, హై ప్రిసైజన్ అనేది మెయింటైన్ చేయాలనేది చెప్తుంటారు. రెగ్యులేటరీ కంప్లైంట్స్ ఉంటుంది కాబట్టి ఇన్వెస్టర్స్కి సంబంధించి ఎన్ఏవి అక్యురసీ ఉండాలి ఎప్పటికప్పుడు. ఎర్రర్స్ అనేది ఎందుకోసం వస్తుంది? దీనివల్ల ఏం ప్రాబ్లం వస్తుంది? రాంగ్ ఎన్ఏవి అవుతుంది. అండ్ ఎన్ఏవిని బేస్ చేసుకొని చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు, జనరల్ లిమిటెడ్ పార్ట్నర్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. సో ఎన్ఏవి రాంగ్ కాకుండా చూసుకోవాలి. ఇన్వెస్టర్ యొక్క ఓవర్ ఆర్ అండర్ డిస్ట్రిబ్యూషన్.
సో డిస్ట్రిబ్యూషన్ అనేది జరిగేది ఓవర్గా కానీ అండర్గా కానీ జరుగుతుంటుంది. సో మనకు డిఫరెంట్ మెథడ్స్ అనేది యూజ్ చేస్తుంటారు, వాటర్ ఫాల్ మెథడ్ అట్లా అనమాట. నెక్స్ట్ రెగ్యులేటరీ బ్రీచ్. సో బ్రీచ్ అయినట్టు రెగ్యులేటరీ బ్రీచ్కి సంబంధించి ఆడిట్ క్వాలిఫికేషన్స్. సో క్వాలిఫికేషన్ అంటే రిపోర్ట్లో క్వాలిఫైడ్ అడ్వర్స్ ఆర్ డిస్క్లైమర్ ఒపీనియన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఎర్రర్ అనేది డిటెక్ట్ చేస్తున్నాము. ఏమైంది? ఎర్రర్ అనేది డిటెక్ట్ చేస్తున్నాము. ఏ ఏరియాకి సంబంధించినది? ఎర్రర్ డిటెక్షన్స్. ఐడెంటిఫై మిస్ మ్యాచెస్ బిట్వీన్ జనరల్ లెడ్జర్ అండ్ సబ్ లెడ్జర్లో ఏమన్నా డిఫరెన్స్ వచ్చిందా చూసుకోవాలి. ట్రయల్ బ్యాలెన్స్ అక్యురసీని చెక్ చేయాలనుకుంటాము. అంటే ఎన్ఏవి అండ్ ఫైనాన్షియల్స్ అనేది ఆటోమేటికల్ కరెక్ట్ ఉందా లేదా చూసుకోవాలి. కరెక్ట్ ఇన్వెస్టర్స్ రిపోర్టింగ్. సో దీని ప్రివెన్షన్ మిస్ స్టేట్మెంట్ ఆఫ్ క్యాపిటల్ అమౌంట్ ఆర్ ఫిఎస్. ఇయర్ అండ్ అడ్జస్ట్మెంట్స్ అంటే క్లీన్ బుక్ ఫర్ ఆడిట్కి రెడీ ఉందా లేదా న్యూ అకౌంటింగ్ ఇయర్ని చెక్ చేసుకోవడానికి. రెగ్యులేటరీ కంప్లైన్స్ ఫిక్స్డ్ ఎర్రర్స్ బిఫోర్ ఫైలింగ్ రిటర్న్స్. ఇన్వెస్టర్స్ రిపోర్ట్స్ సెబీ డిస్క్లోజర్కి సంబంధించి. నెక్స్ట్ ఈ కంపెనీస్ ఏవి యూజ్ చేస్తుంటాయి, క్యాంప్స్ ఇన్ఫోటెక్స్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తుంటారు అనేది ఎగ్జాంపుల్ చెప్పినాము. అండ్ ఎట్లా యూజ్ చేస్తుంటారు డిఫరెంట్ వాళ్ళు చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్టర్ డోమాస్ వీళ్ళు సాఫ్ట్వేర్ యాడ్ కానీ అలివ్ కానీ యూజ్ చేస్తుంటారు. రెక్టిఫికేషన్ ఫర్ ఎన్ఏవిని రీస్టేట్మెంట్ చేస్తుంటారు ఏమన్నా ఐడియా తప్పు దొరికింది అంటే. నెక్స్ట్ ఫండ్ వే వాళ్ళు ఆఫర్స్ డైరెక్ట్ జనరల్ కరెక్షన్ అండ్ రెట్రో పోస్టింగ్. సో కొంతమందికి ఒక ఎంట్రీ పాస్ చేసినా అంటే ఆ ఎంట్రీని డిలీట్ చేయడానికి కాదు, ఎడిట్ చేయడానికి రాదు. ఫండ్ వే వాళ్ళు క్లియర్గా వాళ్ళ యొక్క కరెక్షన్ జనరల్కి డైరెక్ట్ కరెక్షన్ ఇచ్చేటట్టు చూసుకుంటారు. వేవ్ స్టోన్ వాళ్ళు యూజెస్ మల్టీ ఫోన్స్ విత్ రీకన్సిలేషన్ బేస్డ్ కరెక్షన్ని యూజ్ చేస్తుంటారు. క్రెస్ట్ బ్రిడ్జ్ అప్లై సస్పెన్స్ ఎంట్రీస్ అండ్ రీక్లాసిఫై జర్నల్తో సస్పెన్స్ అకౌంట్కి ఫస్ట్ వేసుకొని తర్వాత రీక్లాసిఫై చేస్తుంటుంది జర్నల్కి. ఇంట్రెస్ట్ ట్రస్ట్ గ్రూప్ వాళ్ళు రెక్టిఫై చేయాలి త్రో వర్క్ ఫ్రో అప్రూవ్డ్ జర్నల్ ఎంట్రీస్. ఎన్ఏవి ఫండ్ సర్వీస్ వాళ్ళు ఎక్సెప్షన్ రిపోర్ట్ అనేది యూజ్ చేస్తారు ఏమన్నా మిస్టేక్స్ అనేది ఐడెంటిఫై చేస్తుంటే. దిస్ ఈస్ ద నౌ ఇన్ ఫండ్ అకౌంటింగ్ క్లాసెస్. సో ఫ్యూచర్ ఫండ్ అకౌంటింగ్ క్లాసెస్ కోసం మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.